హలో అండి, నేను మీ డాక్టర్ నవీన్ నూకల, కన్సల్టెంట్ ఆప్థల్మాలజిస్ట్ అండ్ విట్రియో రెటినల్ సర్జన్ అండ్ డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్. ఇప్పుడు మనము వరల్డ్ గ్లకోమా అవేర్నెస్ వీక్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో వాట్ ఈస్ గ్లకోమా? సింపుల్ గా చెప్పాలంటే మన ఐబాల్ అన్నది ఒక వాటర్ ఫిల్డ్ బెలూన్ లాంటిది. దాంట్లో యాక్వియస్ అని ఉంటుంది. సో అది వాటర్ అన్నమాట. కంటికి సప్లై చేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఈ వాటర్ కంటెంట్ కంటి లోపల పెరిగిపోతుందో అప్పుడు కంటి లోపల ప్రెషర్ పెరుగుతుంది. దాన్ని ఇంట్రాక్యులర్ ప్రెషర్ అంటాము. అది పెరిగి నరం మీద ఒత్తిడి చేసి ఆ నరం వీక్ అయ్యేటట్టుగా చేస్తుంది. దాన్ని మనం గ్లకోమా అంటాం సింపుల్ గా. సో దీని వల్ల ఏమవుతుంది అంటే మెల్లిమెల్లిగా నరం డ్యామేజ్ అవుతున్న కొద్దీ విజన్ కంప్లీట్ గా లాస్ అయిపోయే రిస్క్ ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు దీనిలో ఏంటంటే పేషెంట్ కి సిమ్టమ్స్ ఎర్లీ స్టేజ్ లో ఏమీ కనబడవు. ఎందుకంటే ఈ గ్లకోమాలో మనకి ఏమవుతుందంటే విజువల్ ఫీల్డ్ అంటాం. మనం చూస్తే ఈ విజువల్ ఫీల్డ్ అంటాం. ఈ విజువల్ ఫీల్డ్ లో పెరిఫెరల్ నుంచి తగ్గుకుంటూ వస్తుంది అనమాట. అడ్వాన్స్ స్టేజ్ కి వచ్చినప్పుడు మాత్రమే సెంట్రల్ విజువల్ ఫీల్డ్ తగ్గిపోతుంది. అప్పుడే పేషెంట్ కనిపించట్లేదు సరిగ్గా అని చెప్పి. బట్ అది లాస్ట్ స్టేజ్ లో అవుతుంది కాబట్టి అది లాస్ట్ స్టేజ్ కి వచ్చే వరకు కూడా పేషెంట్ కి తెలియదు. అండ్ తెలిసినా కూడా ఆ లాస్ట్ స్టేజ్ లో మనం ట్రీట్మెంట్ చేసి మళ్ళీ రివర్సిబుల్ చేయలేము దీన్ని. ఎందుకంటే ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనమాట.